అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు 10 వసంతాలు పూర్తి చేసుకొని యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కు సంబంధించిన నరెట్కో వారి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు సిటీ ఆఫ్ పర్ల్స్ హైదరాబాద్ ఆ పేరును ఈరోజు సిటీ ఫర్ గ్లోబల్ ఇన్నోవేషన్ అని తీసుకురావడానికి ప్రధాన కారకులైన బిల్డర్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలందరికీ, ఈరోజు నరెట్కో సంబంధించిన ఈ బిల్డింగ్ వ్యవస్థకు సంబంధించి మా గౌరవ స్థానిక శాసనసభ్యులు మరి గాంధీ గారు కూడా రావటం జరిగింది. ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కు సంబంధించి మీరు చాలామంది ప్రధానమైన అంశాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, ఏ జనరల్ బాడీ మీటింగ్ పోయినా మేము ఎక్కడికి పోయినా ప్రభుత్వ పరంగా వారికి ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తుందనే ఒక ఆలోచనతోనే చెప్తూ ఉంటారు. శ్రీధర్ రెడ్డి గారు మరి ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్గా కొన్ని సలహా సూచనలతో పాటు, అదేవిధంగా హరిబాబు గారు వారు కూడా సలహా సూచనతో పాటు ప్రభాకర్ రావు గారు, ప్రేమ్ కుమార్ గారు అనేక విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాటికి పోయే ముందు నేను ఈరోజు మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా మీ గురించి, వాణిజ్యం వ్యాపారం చేసేవారు వారి గురించి తప్పకుండా మాట్లాడాలి. బిజినెస్ రన్స్ అనే ప్రాఫిట్ మోటివ్. దాంతోపాటు ఈరోజు ఈ సిటీ డెవలప్మెంట్కు ప్రధాన యాంకర్స్గా నిలబడిన వ్యక్తులు మీరందరు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బిల్డర్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. దిస్ రోల్ వీ కాంట్ ఫర్గెట్. బిల్డర్స్ అనేవారు లేకుంటే ఈరోజు సిటీకి సంబంధించి బిల్డింగ్ అంటే ఓ బిల్డింగ్ కడితే బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద వాల్యూ ఆఫ్ ద సిటీ, బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద డ్రీమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ ద వే ఆఫ్ లైఫ్, బిల్డింగ్ రిఫ్లెక్ట్స్ అవర్ ఎకనామిక్ ప్రాస్పారిటీ. బిల్డర్దే కాదు ఎకనామిక్ ప్రాస్పారిటీ, ఆ బిల్డింగ్లో ఉన్న ఆ కన్జ్యూమర్తో పాటు, ఆ కస్టమర్తో పాటు ఈ విధమైన బిల్డింగ్ ఏర్పాటు చేసిన మీ అందరితో పాటు ప్రభుత్వానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన కార్యక్రమం. నేను ఈరోజు మీ ప్రధానంగా చెప్పదలుచుకున్న 2-3 విషయాలు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకున్నాం. చాలా సందర్భాల్లో పాలసీ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్కు సంబంధించి మనం ఏ టౌన్లో చూసినా, మొన్నటి వరకు చాలామంది కూడా కర్ణాటకలో కూడా చేసి ఉంటారు, బెంగళూరుకు సంబంధించిన అంశం వచ్చే వరకు నేను అనేక రియాల్టర్స్తోని, డెవలపర్స్తోని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఒక సంవత్సరంన్నర క్రితమే అక్కడున్న రియల్ ఎస్టేట్ కరెక్షన్కి వచ్చి మళ్ళా తిరిగి పెద్ద ఎత్తున అక్కడ రియల్ ఎస్టేట్కు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఎక్దమ్ స్టీప్గా పెరిగిన ఛార్జెస్. ఎప్పుడో ఏ సందర్భంలో కరెక్షన్ కావాల్సింది, కరెక్షన్ కాకుండా ఉంటే ఎవరికి న్యాయం చేకూరదు. దిస్ ఈజ్ ఎ సర్క్యులర్ ఎకానమీ. ఇప్పుడే పెద్దలు చెప్పారు, మాకు వచ్చేది 7-8%. ఈరోజు ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది 36% అని చెప్పారు. సో 36%లో మేము పాత్రధారులమైతే తిరిగి ఈ మనీ మేము కొనసాగిస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాల మీద, డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతాం. మళ్ళా అది తిరిగి మీ దగ్గరికే రావాలా, మళ్ళా తిరిగి వారి దగ్గరికి పోవాలి. దిస్ ఈజ్ సర్క్యులర్ ఎకానమీ. సో వీఆర్ నాట్ కీపింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్ఫ్, సార్. సో ఇట్ ఈస్ సర్క్యులేటెడ్ అమాంగ్ ద మార్కెట్ టు ఎన్రిచ్ యూ, టు ఎంపవర్ యూ, టు స్ట్రెంగ్థన్ యూ, అండ్ వీ ఆల్సో గెట్ స్ట్రెంగ్థన్డ్. సో నేను ఐ స్లైట్లీ డిఫర్. ఎస్, మీ ప్రపోజిషన్ కరెక్టే, కానీ ఐ స్లైట్లీ డిఫర్ విత్ యువర్ థింకింగ్. నేను ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ తీసుకురావాలని హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సంబంధించి తీసుకొచ్చినప్పుడు చాలా సందర్భాల్లో, ఐ డోంట్ అట్రిబ్యూట్ టు ఎనీ పొలిటికల్ కమెంట్స్ హియర్, బట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ బికాస్ యు ఆర్ ఆల్ ద ఎల్డర్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. మీరు ఏదైనా క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయాలా, we are here to stand for the scrutiny, but here the purpose and objective of the HILT policy is to create
a much beautiful environmental city. If you look back at Delhi, if you look back at Bangalore, or if you look back at some few cities where life has become big trouble for the people who are living in the city. In Delhi, many people generally go to Delhi for their own business activities, for us, for the political and administrative activity. We have literally seen for the past 6 to 7 months, schools and colleges have been declared holiday. Offices have been declared 3 to 4 days a week. Life has become slightly standstill. Why? I'm not blaming anybody. There is a critical problem over there concerning the environment. You know, these are the examples what we have seen, we are seeing, we are witnessing, we are trying to experience it. Last but not the least, our citizen of Hyderabad should not feel that complexities. Not only we, the future generations should not see the complexities of the environmental hazards which either in Delhi or in Mumbai or in Delhi they are facing. That's the real reason, you know, there have many industrial estates which have come up. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఆ సందర్భంలో 60s, 70s, 80s, 90s, 2000లో దే వేర్ ఇన్ ఆన్ ద సబర్బ్స్ ఆఫ్ ద రియల్ సిటీ. కానీ సిటీ పెరిగిపోయింది. సిటీ పెరిగిపోయే వరకు ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా సిటీ లోపలికి వచ్చాయి. సిటీ లోపలికి వచ్చినప్పుడు ఈరోజు కాలుష్యం పెరిగింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే పరిశ్రమలకు సంబంధించి కానీ అదేవిధంగా లేకుంటే ఇతర కాలుష్యం పెరిగినప్పుడు మా బాధ్యత ఈరోజు మీరు ప్రజలందరూ పెట్టిన మా బాధ్యతలో భాగంగా హౌ వెల్ వి డిజైన్ అవర్ పాలసీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంతకుముందే వారు చెప్పినట్టు దాదాపు 9,000 పైచిలకు పరిశ్రమలు ఉంటే 10% మందన్న ముందుకొస్తే చాలా సక్సెస్ఫుల్ అని వారు చెప్పారు. బట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ వీ హ్యావ్ ఎ డ్రీమ్. 9,000 పరిశ్రమలు ఏవైతే కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు దాంట్లో సగం ఉన్నా వాటన్నిటిని కూడా అవుటర్ రింగ్ రోడ్ ఆవల తీసుకుపోయే ఒక ప్రయత్నం చేయాలని ఒక హెల్త్ పాలసీని తీసుకురావటం జరిగింది. దాన్ని తీసుకొస్తూ ఉంటే ఈరోజు చాలామంది కూడా అవన్నీ ప్రభుత్వ భూములని, మీకు చాలామంది కూడా పరిశ్రమలు ఉండొచ్చు. పరిశ్రమకు సంబంధించిన భూమికి సంబంధించి 2-3 పార్కులు తప్ప మిగతా ఇండస్ట్రియల్ పార్కులో సేల్ కన్సిడరేషన్తోని యాజమాన్య హక్కులతో పాటు ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన భూమి మా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారికి సేల్ చేయటం జరుగుతుంది. వెన్ ఇండస్ట్రీ క్యాప్టెన్ ఎంటర్స్ ఇన్ టు ద సేల్ అగ్రిమెంట్, when he does registration, he becomes the absolute owner of the property. This is the rule. అతనే ఓనర్ అయినప్పుడు అతని భూములపైన ఒక వెసులుబాటు కల్పించాలి. చాలా పరిశ్రమలు కూడా మూతపడి ఉన్నాయి. వివిధ కారణాల వల్ల, కోవిడ్ వల్ల కావచ్చు, లేకుంటే బ్యాంక్ క్లోజర్ వల్ల ఇబ్బందుల వల్ల కావచ్చు, వాణిజ్యం వ్యాపారం సరిగ్గా చేయలేకనా కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన పార్కు అతనికి కేటాయింపు చేశాం కనుక అతను వేరే ఇతర యాక్టివిటీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అది కూడా నాన్ ప్రొడక్టివ్ ల్యాండ్గా మిగిలిపోయింది ఆ ఓనర్కి. అదొక అంశమైతే కాలుష్యాన్ని విరజిమ్మే పరిశ్రమలకు సంబంధించి మా ఆలోచన, మా ప్రతిపాదన కాలుష్యం లేని నగరంగా మనం చేయాలని చేస్తూ ఉన్న ప్రయత్నంలో వాటన్నిటిని కూడా అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తీసుకురావాలనే ప్రయత్నంలో దానివల్ల ఈరోజు వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మై యాంగ్విష్, అవర్ గవర్నమెంట్ యాంగ్విష్. ఈరోజు మీరు బాగుండాలి, మేం బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని ఆలోచన చేసినప్పుడు బ్రాండ్ హైదరాబాద్ ఈజ్ ఇంపార్టెంట్. కేవలం హైదరాబాద్ వాసులకే కాదు, ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకి బ్రాండ్ హైదరాబాద్ అనేది చాలా ముఖ్యం. ఈ బ్రాండ్ హైదరాబాద్కు సంబంధించిన విషయంలో రాజకీయాలు చేయకుండా, సరే పాలసీ సంబంధించిన అంశంలో ఏదైనా క్రిటికల్ అంశాలు ఉంటే తప్పకుండా తెలియజేసే ప్రయత్నంలో వారి పాత్రలు నిర్వహించాలి తప్ప దాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తే అది ఎవరికి ఇబ్బంది రాదు. ప్రభుత్వం అనుకున్నప్పుడు దాన్ని బుల్డోజ్ చేసుకుంటూ కూడా పోతుంది అప్పుడప్పుడు. కానీ ఈరోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈరోజు ఇక్కడే ఉన్న మా బిల్డర్స్కు సంబంధించి దిస్ ఈజ్ కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు, ఇక్కడ ఎందుకు మైగ్రేట్ అవుతా ఉన్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా
ఇక్కడ ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. వి ట్రీట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఈక్వల్ magnanimity. People come here, people settle over here. Once a person, I keep seeing many techie people who are from the tech field, who come from different parts of India, and ultimately they get settled over here. ఎందుకుంటారు? మీరు స్నేహపూర్వకంగా ఉంటారు, ఆలోచన విధానం స్నేహపూర్వకంగా ఉంటుంది, పాలసీ విధానాలు ఫ్రెండ్లీగా ఉంటాయి, ప్రోద్బలం ఆ విధంగా ఉంటుంది కనుకనే ఉంటారు. ఆ వాతావరణం చెడగొట్టకుండా ఉండాలనే ఒక ప్రయత్నంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలే. ఈరోజు కూడా చేయొద్దని ఈరోజు నరెట్కో వారికి సంబంధించిన మీటింగ్లో ఈ సందర్భంలో వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మూసి మేము కూడా వెళ్ళాం ముఖ్యమంత్రి గారితో పాటు. ఈరోజు సోల్ నగరానికి సంబంధించి ఒక చిన్న రివర్, మూసీ నది కంటే ఎక్కువ కలుషితంగా ఉండే ప్రాంతాన్ని ఒక మేయర్ హీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్ ఎ ప్రొడక్టివ్ ఎకనామిక్ రీజన్. అదేవిధంగా అనేక పట్టణాలు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాయి. మూసీ ప్రక్షాళన అనే కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ఉదాహరణకి అంటే వెస్ట్ జోన్కి సంబంధించిన మా బిల్డర్ సోదరులకు తెలుగు, కానీ మూసీ నది ప్రవాహం పూర్తి స్థాయిలో కింది వరకు వెళ్తూ ఉంటే కాలుష్యానికి సంబంధించి ఆ నీరు, కాలుష్యానికి సంబంధించిన గాలి అక్కడ వీస్తూ ఉన్న సందర్భంలో ఆ ప్రాంతవాసులు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కొద్దిగా ఉండవు. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మాది, ఎవరు చెప్పనక్కర్లే. ఆ ప్రక్షాళన చేసే ప్రయత్నంలో దానితో పాటు ఈ మూసీ పరిహారిక ప్రాంతం అంతా కూడా ఎకనామిక్ జోన్స్గా ఏర్పాటు చేయాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే వై ఐ మెన్షన్డ్ అబౌట్ ద సర్క్యులర్ ఎకానమీ. మనీ ఇన్వెస్టెడ్ విల్ బి రివాల్వింగ్ రౌండ్ అండ్ రౌండ్ ఆల్ ద టైమ్. మీ దగ్గరికి, నా దగ్గరికి, కస్టమర్ దగ్గరికి ఇటు అటు పోయి తిరుగుతూ ఉండి మనకు వాల్యుయేషన్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన మరి మూసీ నదికి సంబంధించి రేపు ఏం చేయబోతా ఉన్నాం, అక్కడ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేయబోతా ఉన్నాం, అక్కడ రెసిడెన్షియల్ జోన్స్ని తీసుకొస్తూ ఉన్నాం, అక్కడ కావాల్సిన టూరిజంకి సంబంధించిన అంశాలను కూడా చేపట్టబోతా ఉన్నాం, మొదలు పెట్టబోతా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారి తరఫున. ఫస్ట్ ఫేజ్ 6 to 8 kilometers వేర్ దేర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. వి జస్ట్ వాంట్ టు రిఫ్లెక్ట్ to this fraternity of our industry partners, especially the developers, how we are going to develop all through the Moosi river. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే you will all be the contributors, you will be the game changers, we are the policy makers, you will turn our dreams into action. We are not going to do the real estate there, we are not going to build a building over there, we are sure about it. Who would go and do a building, construct a building? You people will be doing it. We will keep it in mind. మీరు ఏదైతే చెప్పారో అఫోర్డబుల్ హౌసింగ్ సంబంధించి we will keep that in view. ఈరోజు హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా నేను అనేక మందితోని చాలా సందర్భాల్లో I had a meetings for 10 to 12 series of meeting with my industrial association. చాలా మందితో కూడా మాట్లాడే ఆ సందర్భాల్లో మా ప్రధానమైన ఉద్దేశం, ఎందుకంటే ఇటువైపు చూస్తే వెట్ జోన్ అనుకుంటే చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు బై ఏ ఫ్లాట్ ఆల్సో 3 సార్లు రీథింక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్న డెవలపర్స్ కూడా ఆ విధంగానే అందరు అనుకుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద డెవలపర్స్ హై రైజ్ కడతారు, అదేవిధంగా ఉంటారని. అఫోర్డబుల్ హౌసింగ్ చేసేవారు చాలామంది ఉన్నారు కనుకనే ఈరోజు ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ద టాల్ బిల్డింగ్స్ యు ఆర్ ఆల్సో దేర్. యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ ఈకో సిస్టమ్, అదర్వైజ్ ద టాల్ బిల్డింగ్స్ వుంట్ హ్యావ్ బీన్ దేర్, ఐ కెన్ అష్యూర్ యూ. సో నేను ఈ సందర్భంలో ఆపర్చునిటీస్ మీకు రావాలి, తద్వారా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి ప్రభుత్వానికి, ప్రజలకని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాను. నేను 7:10కి ఐ అటెండెడ్ ఎ మీటింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్, MCHRD. ముఖ్యమంత్రి గారి తర్వాత ఒక చిన్న మీటింగ్ ఉండే, మా ఎమ్మెల్యే గారు అక్కడ ముఖ్యమంత్రి గారితో మీటింగ్లో ఉండే. అక్కడి నుంచి రావడానికి కూడా ఈ సమయంలో ద ట్రాఫిక్
Just imagine the traffic. You know, we have been talking to the traffic consultants. We recently consulted top international traffic consultants, parking consultants. వెస్ట్ జోన్ మీరు చెప్పిన మరి జీవో ప్రకారం మా రెడ్డి గారు చెప్పారు ఆ జీవోని విత్డ్రా చేయాలని. విత్డ్రా చేస్తే వీళ్ళకి డెవలప్మెంట్ మీద ఆసక్తి లేదు, విత్డ్రా చేసినామంటారు. హై రైజ్ బిల్డింగ్కి సంబంధించి ఈరోజు ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తాం. ఎస్, వి టేక్ ప్రైడ్ ఇన్ దట్. బట్ ది సేమ్ టైం అవన్నీ మెటీరియలైజ్ అయ్యి ఈరోజు డిఫరెంట్ జంక్షన్స్లో వెన్ ద కస్టమర్స్ గో ఫర్ ద ఆక్యుపేషన్, ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ హ్యావ్ 3 to 4 కార్ట్స్. ఇక్కడ ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ హ్యావ్ 3 to 4 కార్ట్స్. మీరు చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో. ఇట్ హెస్ క్రాస్ 40, ఇట్ హెస్ క్రాస్ 50, ఇట్ హెస్ క్రాస్ 60. There is a great competition between the big builders, how many floors we can cross. Fine, we accept it, we take them as our pride contributors. At the same time, మా విజువలైజేషన్ కూడా ఈరోజు అక్కడ కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలి. రోడ్స్, జస్ట్ ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ కార్స్ డ్యూరింగ్ పీక్ అవర్స్ ఫ్రమ్ మార్నింగ్ 9 to 11 or from evening 4 to 8. Just imagine, can these roads hold this sort of a traffic is our main question now. At the same time, ఇప్పుడు మీరు అందరూ కూడా పీవీఎన్ఆర్ ఎక్కువ లేకుంటే ఎయిర్పోర్ట్ పోతా ఉన్నప్పుడు సీమ్లెస్గా పోతా ఉన్నాం మేము. ఈరోజు నేను సైరన్ వేసుకున్నా 1/2 అవర్లో మా ఇంటి నుంచి వెళ్ళిపోతాను, లేకుంటే మీరు 40 minutesలో వెళ్తారు. జస్ట్ ఇమాజిన్ ఓవర్ దేర్, ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 పెద్ద పెద్ద కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి ఎన్ రూట్ టు ఎయిర్పోర్ట్. ఐ వాజ్ ద అదర్ డే టాకింగ్ టు ఏ parking consultant whether all these buildings are equipped with a parking space. And why I am saying is, many people are engineers over here, many people got too much of experience in building big buildings or small or the middle level buildings. Please try to have some sort of a scientific thinking while constructing the buildings to have the parking places, one. And secondly, whenever you are building it, put a request to the government, we have to be provided that this meters of the road should be there, keeping in view of how many occupants will be there in your building. This we required for the urban planning. Until unless, you know, the stakeholders, మేమే కాదు, you are a stakeholders of the state. మీరు స్టేక్ హోల్డర్స్ మీ సజెషన్స్ ఇలాంటి మీటింగ్స్ ద్వారా ఒక ఆలోచనలు మాకు ఇవ్వకుండా ఉంటే, we will go by our own way. Our chief engineers will design in their own way. Our R&B chief engineer ఒకటి చెప్తారు, మా మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒకటి చెప్తారు, నేను ఇంజనీర్ అయితే నేను ఒకటి చెప్తాను. ఆ విధంగా మీరే చూశారు ఏ విధంగా కొలాటరల్ కొలాప్స్ ఆఫ్ అవర్ విజన్ విల్ గో డౌన్ ఇన్ వేన్. నేను ఇవన్నిటితో పాటు వెస్ట్ డెవలప్ అవుతుంది, చాలా సంతోషం. వెస్ట్తో పాటు అన్ని ప్రాంతాలు అన్ని జోన్స్ డెవలప్ కావాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వెస్ట్ జోన్ డెవలపర్ ఈ 215, మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు 215 మంది ఉన్నారని. మరి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు 215 విల్ ఆటోమేటికలీ నెంబర్ విల్ గ్రో అండ్ దీస్ పీపుల్ ఆల్సో విల్ గో టు డిఫరెంట్ రీజన్స్. సో అలాంటి పోతా ఉన్నప్పుడు మేము ఆలోచన చేసి, ఎస్, ద బర్డన్ ఆన్ ద వెస్ట్ జోన్ ఈజ్ బికమింగ్ tremendous. We need to have certain policy. We need to create one more city, and all together, whether it may be Hyderabad, next which had come Secunderabad, Cyberabad, next comes the city which should be future looking అని
వీ కాల్డ్ ఇట్ ఎ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ విధమైన ఒక ప్రయత్నం చేయాలి. దాంట్లో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నేను ఈరోజు నరేట్కో వారు ఒక ప్రత్యేకమైన ప్రస్తావన చేశారు. డెఫినెట్లీ దట్ ఈస్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్. I will take your idea of affordable housing over there in this future city. Let's not the big players play the game. Let everybody play a game. Let everybody become the stakeholders of building that future city too. I'll put forward this viewpoint before the Honorable Chief Minister. And affordable housing కి సంబంధించి మీరు ఇచ్చిన 2-3 సూచనలు తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. In terms of HILT, we will have an interaction with the industry captains with Naretco, captains who are sitting over here. రేపు ఏ రీజన్లో ఏ విధంగా సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ HILT, బికాజ్ ద పాలసీ హెస్ కమ్, ఇట్ ఈస్ ఆన్ పబ్లిక్, ఏ విధంగా చేయొచ్చని సమన్వయంతో వారిని కూడా చేసి ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వాలన్నా తప్పకుండా ఇన్సెంటివ్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఎందుకంటే నా పరిధిలో ఉన్నది మాట్లాడతాను నేను ఈరోజు. ఇంకోరి పరిధిలో ఉన్నది ఐ విల్ జస్ట్ కన్వే బికాస్ టు మై కలీగ్స్. యూ మెన్షన్డ్ అబౌట్ ద రిజిస్ట్రేషన్, యూ మెన్షన్డ్ అబౌట్ నాలా చార్జెస్. మా ప్రభాకర్ రావు గారు ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పారు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ యాజ్ ఎ మినిస్టర్ ఇన్ ద క్యాబినెట్ ఐ వుడ్ లైక్ టు కన్వే with genuinity to my colleagues and see that how best I can influence them in the part and parcel of our journey to see that your challenges are addressed. అదే విధంగా ఈరోజు ఆ ప్రస్తావన చేస్తూ ఉంటే అవి జస్ట్ ఫ్లిప్పింగ్ త్రూ మీ బసంత్ కుల్దీప్ గారు రిలీజ్ చేసిన సావనీని చూశాను. సావనీని చూస్తూ ఉంటే మేబీ సడన్ టైప్ మిస్టేక్. People may mistake me. I was being mentioned as the electricity minister, also finance minister over there. So Naretco already changed my portfolios too. No, I'm just telling in a lighter vein. With all the genuinity, the book seems very interesting to me. And in fact, the message of our chief minister and the message by your senior colleagues of this Naretco definitely will convey a message to the government too. ఈరోజు మనం గ్లోబల్ విజన్తో వెళ్తా ఉన్నాం. ఓ గ్లోబల్ సిటీని చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకేసాం. మేమున్న కాలంలో మేము అత్యధిక కాలం మేము ఉండాలని ఆశిస్తాం. మేము ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ సమ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రూల్ చేయాలి తెలంగాణ అనే ఆలోచన చేస్తాం. ఆ క్రమంలో ఒక అడుగేసాం. ఈహెచ్ఏ ఎలక్షన్ వరకు ఒక 10 అడుగులు వేస్తాం. మేము అనుకున్న లక్ష్యానికి చేరువయ్యే దిశలో ప్రజలు ఇచ్చే తీర్పు వరకు 100 అడుగులు వేయాలని అదే స్పీడ్లో పోతా ఉన్నాం. వరల్డ్ ఈజ్ రన్నింగ్ అండర్ స్పీడ్, వీ హ్యావ్ టు రన్ విత్ స్పీడ్. అండ్ దట్ ద రియల్ రీజన్ అవర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ క్రియేటెడ్ ఏ డివిజన్ ఆఫ్ స్పీడ్ వేర్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆన్ ద టాప్ ప్రియారిటీ విత్ స్పీడ్. ఈరోజు రియల్ ఎస్టేట్కు సంబంధించి డెఫినెట్లీ దెర్ ఈజ్ యాంగ్విష్. ఐ ఆల్వేస్ కీప్ టెలింగ్, ప్రతి 4 రోజులకో 3 రోజులకో ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రెడ్డి గారు చెప్పారు, వై ద హై క్వాలిటీ ఇన్ ద కన్స్ట్రక్షన్, హై క్వాలిటీ ఇన్ ద వాల్యూ ప్రెసిషన్ యూ గివ్ టు దోస్ పీపుల్, నాట్ ఓన్లీ ఇన్ కమర్షియల్తో పాటు మీలాంటి రెసిడెన్షియల్ బిల్డర్స్ కూడా చేసే నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న బిల్డింగ్స్లో వారు ఉంటారు కనుక, పనిచేసేటప్పుడు పనిచేస్తారు, ఉండేవారు ఉంటున్నారు కనుక ఈరోజు ఒక లీవబుల్ సిటీని మీరు తయారు చేశారు కనుక వస్తూ ఉన్న సందర్భం. అండ్ నేను పెద్దలకు చెప్తా ఉన్నాము, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో వీ హ్యావ్ అవుట్ బీటెన్ బెంగళూరు. అండ్ we have a vision in times to come, whether we are hit by double AI, what you have mentioned. Evaru mention chesaru, ma Srinivas Rao garu mention chesaru. Yes, AI is inevitable. ee roju mee daggara pani chese meeto paatu associate ga unna architecture
friend Gani, when he used to design, he would have designed according to your taste, according to your requirement, which he would have done in a month's time. Now he could able to do it in hours' time. So he is also saving resources, but AI has also come into picture now. That is inevitable. If I don't embrace and integrate AI into my own administration, even if I don't embrace and integrate into my field of my profession, that is politics, even you people over there, the builder, the great builder sitting over here, ఈరోజు మీరు ఇంటిగ్రేట్ చేయకున్నా ఎంబ్రేస్ చేయకున్నా you will be a step behind. So you have to integrate and you have to embrace and you have to sail with it. That is inevitable. And American-Iran war కు సంబంధించి sometimes that war takes place, sometimes the other war takes place, but which made an impact is the American-Iran war. But you know, the eccentricities of few individuals back in the West is creating all these problems. సో ఈ రెండు ఏఐలకు సంబంధించి మీరు చెప్పిన అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఫ్యూ థింగ్స్ వెన్ ఇట్ బికమ్స్ ఇన్నెవిటబుల్ ఆల్సో యు ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ స్టిల్ ఫైటింగ్, యు ఆర్ ఇన్ ద కాంపిటేటివ్ ఏజ్ అండ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్. ఇన్ యువర్ జర్నీ we started 2.5 years back. After we formed Telangana, we started our journey just 2.5 years back. When we started trying to do in our own way, it takes some time. When we take some time, you people are literally living with patience, and definitely we will see that whatever the correction is required for the real estate, whatever the correction is required in terms of your asks or your demands from the government, we will try to address. ఏ విధంగానైతే మీరు 2-3 అంశాలు చెప్పారు హరిబాబు గారు. మనకున్న ప్రాంతాల్లో ప్రత్యేకించి ఎక్కడైతే మరి ముంబైకి సంబంధించి స్లమ్స్కి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగానైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, it took a lot of time, sir, because I was once in that slum area, Dharavi. In that slum area, was campaigning for 6 to 7 days. Those people, to make them convinced, took 20 years, sir. You know, me advice, definitely we will start. So this is a beautiful idea he has given. 20,000 acres unnayi antunnaru, ఎన్ని acres ఉంటాయో I am not sure, because my revenue minister will be knowing, or my municipal minister, our honorable chief minister may be knowing, my officers will be knowing. We will try to really see that how best we can start, put a step, first step, and try to do what best we can do. And మీరు అన్నట్టు గుడిసెల లేని తెలంగాణ కావాలి. దట్ ఈస్ రియల్ బంగారు తెలంగాణ. హౌ డు we build it? With your suggestions we will build it. మేము ఇందిరమ్మ హౌసింగ్ చేస్తూ ఉన్నాం. నేను పొద్దున కుక్కటిపల్లిలో 2 bedroom హౌసింగ్ సంబంధించి మరి మా సోదరులు ఉండే, మరి వారు కూడా ఉన్న సందర్భంలో నేను సత్యం శ్రీరంగం సంబంధించి వారు పిలిస్తే అక్కడికి వెళ్తే ఈరోజు 2 bedroom హౌస్, ఏ హౌస్ విత్ డిగ్నిటీ చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ హౌసింగ్ చేపడతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా కూడా మీరు ఒకసారి ఆలోచన చేస్తే, నేను అంటే బికాస్ పీపుల్ ఆర్ హియర్, ఇట్ ఈజ్ అవర్ కాంగ్రెస్ గవర్నమెంట్. వెన్ వీ థాట్ ఆఫ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, మీరు కుక్కట్పల్లి హౌసింగ్కి సంబంధించి కానీ, బాగ్లింగంపల్లి పోయినప్పుడు కానీ, వనస్థలిపురం పోయినప్పుడు కానీ, బాల్నగర్ పోయినప్పుడు కానీ, వి జస్ట్ థాట్ ఆఫ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ అండ్ కమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ LIG. we came up with MIG. The same time మాకు ప్రజలు ఇచ్చారు తీర్పు. వీఆర్ ఆల్సో కమింగ్, అవర్ హౌసింగ్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన మీటింగ్స్లో ప్రత్యేకంగా మరి లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కి సంబంధించి, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్కి సంబంధించి ఈరోజు ఒక ప్రతిపాదన చేసి వారికి కూడా ఈ అఫోర్డబుల్ హౌసింగ్లో పాత్రధారణ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ మీరు డెవలపర్స్గా మీ అఫోర్డబుల్ హౌసింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 30 lakhs to some 60 lakhs or 70 lakhs. How well we can fit our policies into affordable living, we will think about it. Whether it may be
You know, the charges you told, either it may be in different forms. మీరు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఫీ గురించి చెప్పారు, రిజిస్ట్రేషన్ ఫీ గురించి చెప్పారు, లేకుంటే జిఎస్టీ అంశం విషయంలో చెప్పారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ డెఫినెట్లీ విల్ మేక్ ఎన్ స్మాల్ ఇంపాక్ట్. హౌ వెల్ వీ కెన్ డిజైన్ విత్ అవర్ ఓన్ లిమిట్స్. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమ భాగంతో పాటు మేము ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రధాన బాధ్యతతో పోతా ఉన్నాం. వీ వాంట్ టు బ్రింగ్ అవర్ ఫినాన్షియల్ సిస్టమ్ ఇంటూ ఎ డిసిప్లిన్ సిస్టమ్. సో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు చాలా వరకు కూడా. సో దాన్ని కరెక్షన్ చేసుకొని మీరు అడిగే ప్రధానమైన డిమాండ్కి సంబంధించి అప్పుడు మాకు వెసులుబాటు దొరికేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అప్పుడు తప్పకుండా చేసే ప్రయత్నంలో ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావనలో తప్పకుండా ఈ అంశాలన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరి చాలా విషయాలు నేను మీతోని మాట్లాడటానికి ఈరోజు థాట్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఫ్యూ థింగ్స్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్, and I need the suggestions from the platforms like this. NAREDCO, which is supposed to be very powerful institutional framework for the developers, which started long time back and which has grown into a very, very powerful and resonating platform to showcase what the builders demand and also to act on behalf of government. You are in the middle to address both. And in the same way, we would like to really accept the progressive suggestions what you give for tomorrow. And in fact, you are all our partners. రేపొద్దున ఒక నిర్మాణం చేస్తూ ఉన్న ఈ సందర్భంలో ఈ నిర్మాణానికి ప్రధాన పాత్రదారులుగా మీరు నిలిచారు. రాబోయే కాలంలో మేము ఆలోచన చేస్తూ ఉన్న 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఎకానమీకి ఇప్పుడు వారు చెప్పినట్టు ఐ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఓన్లీ ఈ రియల్ ఎస్టేట్ బిల్డింగ్కి సంబంధించి యూ కెన్ మేక్ 1 ట్రిలియన్ బై 2030. హౌ వీ క్యాన్ with our policies can make you do 1 trillion economy. That will be our job. Please give us a suggestion through this your platform. We are here to get it analyzed by our financial experts. Let's see practical solutions. నేను ఈరోజు ఏం మాట్లాడినా వచ్చాము మా శ్రీరంగం పిలిచారనో మా శ్రీనివాసరావు గారు పిలిచారనో మరి మా పెద్దలు పిలిచారనో ఇక్కడ రావటం కాదు. వాట్ ఎవర్ ఈజ్ ప్రాక్టికల్ we will try to do. This is our government commitment, conviction, and once again I would like to congratulate each and every partner of us, the builders who have built this city, who are building the next generation city, and who are all the visionaries of this state and also for the Hyderabad. I wish you all the best. Thanks for inviting me over here. Thank you.